రంగారెడ్డి జిల్లా దండు మైలారంలో జై తెలంగాణ నినాదంతో షర్మిల తన ప్రసంగాన్ని ప్రారంభించారు. రాజన్నకు మరణం లేదు, తెలుగు జాతి ఉన్నంతకాలం రాజన్న ప్రజల గుండెల్లో బతికే ఉంటారని చెప్పారు. తెలుగు ప్రజలను వైఎస్ఆర్ తన కన్నబిడ్డల్లా చూసుకున్నారని చెప్పారు. రైతును రాజును చేశారు, సంక్షేమ పథకాలతో కోట్ల మందికి బంధువుగా మారాడన్నారు. అంతకుముందు సరూర్ నగర్ మండలం మందమ్మ మల్లమ్మ చౌరస్తా దగ్గర మహానేత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి రంగారెడ్డి జిల్లాలో పరామర్శ యాత్ర ప్రారంభించారు షర్మిల. రంగారెడ్డి జిల్లాలో షర్మిలకు వైఎస్ఆర్ అభిమానులు ఘన స్వాగతం పలికారు. జిల్లెలగూడలో అంజన్న కుటుంబాన్ని, మంఖాన్లో జోసెఫ్, దండు మైలారంలో మహేష్ కుటుంబాలను షర్మిల పరామర్శించి అండగా ఉంటామని చెప్పారు. మన బిడ్డలకు చదువులు, ఉద్యోగాలు ఉండేవి, ప్రతి ఇల్లు కలకలలాడేది. ఆయన పథకాలు ప్రతి ఒక్క వర్గానికి మేలు చేశాయి. నీది ఏ కులం అని చూడలేదు, ఏ మతం అని చూడలేదు, అక్కడికి నీది ఏ ప్రాంతం అని ఎప్పుడూ చూడలేదు. నీది నా పార్టీయా లేకపోతే నువ్వు అవతల పార్టీ వాడివా అని కూడా ఎప్పుడు ఎవరిని అడగలేదు. మన పర తేడా లేకుండా ప్రతి ఒక్క వర్గానికి మేలు చేసిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ప్రతి ఒక్క మనిషిని ప్రేమించాడు, పేదవాడిని గుండెల్లో పెట్టుకుని ఆదుకున్నాడు. తెలుగు ప్రజలందరినీ సొంత బిడ్డల్లో ప్రేమించిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అందుకే రాజశేఖర రెడ్డి గారు రాజన్నయ్యాడు, కోట్ల